సిద్ధమంటూ జగన్ ప్రచారం చేస్తుంటే జగన్ గెలుపు కోసం తామంతా సిద్ధమంటున్నారు ఎన్ఆర్ఐలు. వైసీపీకి మద్దతుగా ఏపీలో ప్రచారం చేపడుతున్న ఎన్ఆర్ఐలు బస్సు యాత్రకు సంసిద్ధమయ్యారు. ఇక ఇప్పటిదాకా చేసిన ప్రచారంపై సమీక్ష నిర్వహించిన జగన్ రేపటి నుంచి మరింత ఉధృతంగా జనంలోకి వెళ్లనున్నారు. సిద్ధం, మేమంతా సిద్ధమంటూ వరుస సభలు, బస్సు యాత్రలతో ఏపీలో ఎలక్షన్ ఫీవర్ ని పీక్స్ కు తీసుకువెళ్లారు సీఎం జగన్. ఇప్పుడు జగన్ గెలుపు కోసం తామంతా సిద్ధమంటున్నారు ఎన్ఆర్ఐలు. వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగన్ కోసం మేము సైతమంటూ దేశ విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. వీళ్లంతా బృందాలుగా విడిపోయి 4 బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో ప్రచారం చేస్తారు. వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు వివరిస్తారు. ఈ బస్సు యాత్రను సజ్జల ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీలైన నియోజకవర్గాల్లో జగనన్న కోసం, వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం, వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం స్వచ్ఛందంగా వచ్చిన పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు జగనన్నను ఎందుకు గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అత్యధిక మెజారిటీతో ఎందుకు ముఖ్యమంత్రిని చేయాలి, మళ్ళీ ఈ ప్రభుత్వమే ఎందుకు కావాలనడంలో వీళ్లకు మించి వివరించగలిగిన వాళ్ళు తక్కువగా ఉంటారని నేను. వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామంటున్నారు ఎన్ఆర్ఐలు. జగన్మోహన్ రెడ్డి గారు మరి 3వ తరగతి నుండి టోఫెల్ పెట్టడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఐబీ లాంటి సిలబస్ను ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి, అంటే నాడు నేడు ద్వారా సుమారుగా 70,000 కోట్ల రూపాయలని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖర్చు పెట్టడం జరిగింది. మనిషికి కావాల్సింది విద్యా, వైద్యము. అభివృద్ధి చెందిన దేశాలతోటి ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోవాలని చెప్పేసి నేను ఒక ఎన్ఆర్ఐగా విజ్ఞప్తి చేస్తాను. ఇక ప్రచారానికి 1 డే బ్రేక్ ఇచ్చిన జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో ఇప్పటివరకు జరిగిన ప్రచారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత మరింత ఉధృతంగా ప్రచారం నిర్వహించడానికి సిద్ధమయ్యారు. నిత్యం 4 లేదా 5 నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా జగన్ ప్రచారం ఉంటుందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక శుక్రవారం ఉదయం నర్సాపురం స్టీమర్ సెంటర్లో జగన్ సభ జరగనుంది. మధ్యాహ్నం పెదకూరపాడు క్రోసూరు సెంటర్లో సభకు హాజరవుతారు. ఆ తర్వాత కనిగిరి పామూరు బస్టాండ్ దగ్గర జరిగే సభలో జగన్ పాల్గొంటారు.